రఫీ గారు, జనరల్గా పార్లమెంట్ ఎన్నికలకి సాధారణ ఎన్నికలకి తేడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే సాధారణ ఎన్నికలకి ఈ స్థానిక ఎన్నికలకి తేడా కనిపిస్తూ ఉంటుంది. ఒక పార్టీ ఉంటేనే క్షేత్రస్థాయిలో పార్టీలకు అతీతంగా ఒకవేళ టికెట్ రాకపోతే ఎలా ఉంటుంది పంచాయతీ ఎన్నికలప్పుడు గ్రామాల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది మనకు కనిపిస్తూ ఉంటుంది. రెబల్స్ వెంటనే ఇమీడియట్గా పుట్టుకొస్తారు. అలాంటిది ఇప్పుడు కూటమి అంటే 3 పార్టీలు అంటే క్షేత్రస్థాయిలో క్యాడర్ని సమన్వయం చేయటం కానీ ఇదంతా ఏమైనా సవాలుగా మరి అవకాశాలు ఏమైనా కనిపిస్తోందా? అంటే పంచాయతీల్లో పార్టీ ఎన్నికల గుర్తు ఉండదండి. అవును, వాళ్ళు మా ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తారు. వాళ్ళకి మద్దతు ఇస్తారు. కాకపోతే వాళ్ళ వెనక అక్కడ ఉండేటువంటి స్థానిక నాయకత్వం వాళ్ళని సపోర్ట్ చేస్తారు. మన అభ్యర్థి అని చెప్పి వాళ్ళు ప్రకటిస్తారు. అయినా ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో 20,000 కోట్ల రూపాయల పంచాయతీ నిధుల్ని డైవర్ట్ చేశాడు ఆయన. పంచాయతీలు కునారెళ్ళిపోయి కనీసం బల్బు పోతే బల్బు వేసేటువంటి పరిస్థితులు గ్రామాల్లో ఉండే కదా 5 సంవత్సరాలు. రోడ్లు చెత్త ఎత్తడానికి కూడా ఎవరు ముందుగా రాకపోతే సర్పంచ్లే చెత్త ఎత్తి పడేసినటువంటి పుట్టలు చూసాం. ఆ సర్పంచ్ అందరూ వచ్చి మా పంచాయతీ నిధులు మాకు ఇవ్వండి అని చెప్పి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి చూసాం. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి చూసాం. కొన్ని వేల మంది వైసీపీని వదిలేసి మా కూటమి పార్టీల్లో చేరినటువంటి సర్పంచులు చూసాం. ఆ పరిస్థితులకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ప్రజలు ఆ గ్రామాల్లో బేరీజ్ చేసుకుంటారు. నా ఉద్దేశం ఏంటంటే మొన్న 57% ఓటింగ్ వచ్చింది మా కూటమికి. ఈసారి పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్లో అది 70% ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు అడిగినటువంటి ప్రశ్న 3 పార్టీలని సమన్వయం చేసుకోవడానికి ఇబ్బందులు ఉంటాయి. అసలు ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. ఈ 2 సంవత్సరాల కాలంలో అసలు అలాంటి సంఘటన ఎక్కడ జరగల. ఎక్కడికక్కడ నాయకత్వం క్రమశిక్షణ చాలా ముఖ్యంగా పెట్టుకున్నారు. 3 పార్టీల నాయకులు, అధ్యక్షులు, ఆ జిల్లా ఇన్ఛార్జీలు మొత్తం వాళ్ళు నివేదికలు ఇచ్చిన తర్వాత జిల్లా స్థాయిలో మంత్రులు వాటిని సమన్వయం చేస్తారు, ప్రకటిస్తారు. కూటమి ఒకసారి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి చర్చలు చేస్తారు. చేసి ఫైనల్గా నిర్ణయిస్తారు. ఖచ్చితంగా కూటమి కార్యకర్తలు ఒక ఛాలెంజ్గా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అరాచకవాదిని ఈ స్థానిక ఎన్నికల్లో గట్టి షాక్ ఇస్తేనే కానీ అతను రెప్పాలు కానీ ఈ మావిగన్ కానీ ఇవన్నీ కూడా సమాధానం చెప్పాలంటే ఈ పంచాయతీ అలాగే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో చూపిస్తే కానీ అతను నోరు కంట్రోల్ కాదనేటువంటి ఒక కసి కోపం ఈ కూటమి పార్టీలు 3 ఉంది. వాళ్ళు చక్కగా సమన్వయం చేసుకుంటారు. జిల్లా నాయకత్వం వాళ్ళకి అండదండలు ఇస్తుంది. ఎటువంటి పొరపక్షలు రాకుండా, పొరపాట్లు లేకుండా చేస్తారు. అందులో ఏమీ సందేహం లేదు. మనం చూసాం శాసనసభ సీట్ల విషయంలో కానీ పార్లమెంట్ సీట్ల విషయంలో కానీ ఎంత చక్కగా పనిచేశారో. ప్రతి ఓటుని కూటమి అభ్యర్థులకి పడేలాగా ప్రతి వాళ్ళు ఇంటింటికి తిరిగి ఏ రకంగా ఓట్ పోలింగ్ చేశారో అదే స్ఫూర్తి ఇప్పటికీ కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్ని, మున్సిపాలిటీ ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ ఒక ఛాలెంజ్ గా తీసుకుని కూటమి కార్యకర్తల నాయకులు ముందుకెళ్తారు. దీంట్లో ఎటువంటి జనరల్ గా సాధారణ ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలో ఉందో స్థానిక ఎన్నికలు కూడా వాళ్ళకి సపోర్ట్గా రావడం అనేది ఎప్పటి నుంచి జరుగుతున్న ఒక సాంప్రదాయంలో వస్తున్నది. అది అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇప్పుడు మీరు ఎంత పార్టీలకు అతీతంగా ఈ ఎన్నికలు, ఒక నిమిషం, పార్టీలకు అతీతంగా ఈ ఎన్నికలు అనుకున్నప్పటికీ ఖచ్చితంగా పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయో కూడా చూస్తూనే వస్తున్నాం. పంచాయతీ ఎన్నికలు అనేటప్పటికి ఇప్పుడు రీసెంట్గా తెలంగాణలో చూస్తాం. ఎక్కడ చూసినా సరే ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుంటే క్షేత్రస్థాయిలో మన బలాబలాలు ఎలా అనేది బేస్ చేసుకుంటూ ఉంటాయి. అంటే అటు వైసీపీ కూడా అదే స్థాయిలో ఇప్పుడు ఏ ఇష్యూ అయినా సరే చాలా ఎమోషనల్గా తీసుకునే ప్రయత్నం చేస్తోంది ప్రజల్లోకి. మరి దాన్ని ఎదుర్కోవాలంటే ఎలా? అయ్యా మీరు మన కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే అక్కడ అధికారంలో ఉన్నటువంటి లెఫ్ట్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున యూడిఎఫ్ కాంగ్రెస్ అక్కడ గెలవడం జరిగింది. గవర్నమెంట్ ఉన్న చోటే లోకల్ బాడీ ఎలక్షన్ లో గెలవాలనే రూల్ ఏం లేదు. అది జనరల్ గా అడ్వాంటేజ్ ఉంటుంది అంతే. అందుకంటే ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇచ్చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ మావికాన్ని పెట్టిన తర్వాత అపాస్పాలు అయిపోయింది ఆ పార్టీ. ఎందుకంటే చట్టబద్ధమైనటువంటి రాజధాని, శరవేగంగా పనులు జరుగుతున్నటువంటి రాజధాని,
34,000 ఎకరాలు ఇచ్చినటువంటి ఆ స్థలాన్ని ఏం చేస్తాడో చెప్పలేదు ఆయన. ఇప్పుడు ఉన్నటువంటి కట్టడాలను ఏం చేయాలో చెప్పలేదు. ఇప్పుడు నడుస్తున్నటువంటి అసెంబ్లీ కానీ కౌన్సిల్ కానీ ఎగ్జిక్యూటివ్గా ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ ఏం చేయాలో చెప్పకుండా నేను కొత్తగా 110 కిలోమీటర్ల దారి పొడుగున కట్టుకుంటూ పోతానంటే జనం నవ్వుతున్నారు. అసలు ఆయన చెప్పినటువంటి మావిగన్లో సిఆర్డిఏ పరిధిలోనే ఉంది. అదంతా కూడా ఒక్క మచిలీపట్నం టౌన్ తప్పితే అప్ టు ఉయ్యూరు దాకా ఔటర్ రింగ్ రోడ్ వస్తా ఉంది. 6-7 ముఖ్యమైనటువంటి నగరాలు 3 చెప్పాడు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం చెప్పాడు. చంద్రబాబు గారు ఏం చెప్పారు? తెనాలి, గుంటూరు, విజయవాడ, అమరావతి, మంగళగిరి, గన్నవరం, అలాగే ఇబ్రాహీంపట్నం, ఇవన్నీ కలిపి అప్ టు జగ్గేపేట దాకా ఇవన్నీ కలిపి సిఆర్డిఏ పరిస్థితి, వీటిని రాజధాని సిఆర్డిఏ ప్రాంతంగా డెవలప్ చేస్తామని చెప్తే ఆయన 3 పట్టుకొని అదేదో అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఇక ఆయన ఆ పిచ్చోడనాలో ఏంటో మరి ఏదో చెప్పుకుంటూ ఒక పక్క రాజధాని రాష్ట్రపతి ఆర్డర్ కూడా వచ్చేస్తే నేను మాగ్యూని పెడతాడంటే ఎక్కడ చెప్పాలా ఆ మాట? అసెంబ్లీలో నువ్వు ఒకసారి ఒప్పుకున్నావు, అమరావతి రాజధాని 30,000 ఎకరాలు కావాలా, సెంటర్లో ఉండాలా, రాష్ట్రానికి ప్రాంతీయ విభేదాలు రాకూడదు అని చెప్పి మాట్లాడినోడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మార్చేసి 3 రాజధానులు అన్నాడు. ఎందుకు 3 రాజధానులు అంటే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నాడు. ఇప్పుడు ఆ 3 వదిలేసి 3 ఊర్లు అభివృద్ధి చెందాలని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆయనకి అసలు తలా తోక లేనటువంటి మాటలు ప్రజలు చాలా అసహించుకుంటారు, నవ్వుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికలు మీరు గతంలో చూశారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగినటువంటి 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల్ని ప్రకటించి పోటీ నుండి విత్డ్రా చేసుకున్నాడు. ముందు ప్రకటించడం ఎందుకు, వాళ్ళు పాపం తిరిగి చాలా ఇచ్చేశారు. పోటీ నుండి విత్డ్రా చేసుకున్నాడు. నాకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో అసలు వైసీపీ పోటీ చేస్తుందా లేదా అనేటువంటి అనుమానం కూడా ఉంది. ఆయన పోటీ నుండి తప్పుకున్న ఆశ్చర్యం లేదు. అంటే ఇక్కడ రఫీ గారు ఇందాక మనం రాజధాని గురించి మాట్లాడుతూ అమ్మఒడి ఇచ్చి చాలా గొప్పదన్నాడు. మేము 67 లక్షల మందికి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరికీ ఇచ్చి ఇది చాలా గొప్పగా చూపించాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీగా ఇప్పుడు కోట్ల మంది మహిళలు బస్సుల్లో తిరుగుతూ ఉన్నారు. అలాగే చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కాబట్టి ఆయన పోటీ నుండి ఉంటాడో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో మేము విజయడంగా 100% విజయడంగా మోగిస్తాం. స్థానిక ఎన్నికల్లో ఎటువంటి పొరపాటు రాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళ హయాంలో లాగా నామినేషన్లు ఏదైకుండా చింపేయటం, అలాగే బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం అలాంటివి చేయము. అవసరమైతే ఆన్లైన్ కూడా పెట్టాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రకంగా ఉండవు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయి. ఇందాక రవీంద్ర రెడ్డి గారు చెప్పినట్టు 100% మేము గెలిచేటువంటి పరిస్థితి ఉంది. రైట్.